జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి సార్. ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ సబ్స్క్రైబర్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు 30వ తారీఖు ఏప్రిల్ నెల 2025. టైం వచ్చి 12 అయింది సార్. ఈరోజు కొడియాక్ సార్. ఇది 19.70 లీటర్ అంటే సీసీ సార్. ఇది 7 సీటర్. మీకు ప్రతి హెడ్ కూడా మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. హైలీ సేఫ్టీ అండ్ సెక్యూర్ సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీకు 2 లీటర్ ఇంజిన్ అంటారు. ఇది డీజిల్ ఇంజిన్. 7 ఆటో గేర్ సార్. అండ్ మాన్యువల్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు అలాయ్ వీల్స్, స్పోక్ అలాయ్ వీల్స్ వస్తాయి. టైర్స్ బాగున్నాయి. 60% క్వాలిటీ ఉంది. హైదరాబాద్ నుంచి అనంతనాగ్ గారు, చిన్న వయసు సార్. సార్ ఆయన అప్రాక్సిమేట్లీ 21 ఇయర్స్. కంగ్రాచులేషన్స్ సార్ మీకు అనంతనాగ్ గారు. ఇది ఫోటో చూసి అమౌంట్ వేయడం అనేది అది ఒక వండర్. అది థ్యాంక్ యూ సో మచ్ యువర్ ట్రస్ట్. మంచి కార్ సార్. ఇది కార్ బాగుంది. 2018 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ కార్ అయితే 57,000 కిలోమీటర్ డ్రివెన్. 100% జెన్యున్ సార్. సార్ చేసుకున్నారు. మీకు కార్ అంతా నేను వీడియో తీసాను. ఫైనల్లో కంటైనర్ ఎవరు రెగ్యులర్గా వస్తుంటారు మిస్టర్ సింగ్. ఈయన డాక్యుమెంట్స్ అన్ని వీడియో తీసాం. మేడం గారు ఇచ్చారు. 2 కీస్ ఉన్నాయి సార్. ఇవి 2 కీస్ నేను పంపిస్తున్నాను బై కంటైనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కార్ అంతా చూపిస్తాను సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి. మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మన దగ్గర హోండా సిటీ ఉంది. WRV ఒకటి మంచి వచ్చింది. గ్రాండ్ ఐటెన్ ఒకటి వచ్చింది సార్. BMW 2013 X5 సూపర్ కండిషన్ ఉంది సార్. 9,50,000కి X5 ఉంది సార్. 50,000 డ్రివెన్. 100% సర్వీస్ హిస్టరీ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. కీలెస్ ఎంట్రీ. చాలా హై లగ్జరీ సార్ కారు. స్కోడాలో కొడియాక్ బాగా క్లిక్ అయింది. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సార్. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంటు. ఇక్కడ నేను కూర్చుంటే నాకు సరిపడగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ బటన్ నొక్కితే నేను ఏదైతే సెట్ చేసుకున్నానో అదే వస్తుంది. అలాగే ఫ్యామిలీలో ఇది ముగ్గురికి ఆప్షన్ ఉంది సార్. ముగ్గురు వాళ్ళకి నచ్చినట్టుగా సెట్ చేసుకుంటే ఈ మనిషి మారినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరు ఏ నెంబర్ నొక్కుంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గేర్ సార్. కారు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సార్. సేఫ్టీ పరంగా కూడా పానారోమిక్ సన్ రూఫ్ సార్. ఇది చాలా ఫుల్ ఎదర్ నుంచి వెనక్కి దాకా సన్ రూఫ్ సార్. ఇది చాలా బాగుంటుంది. 57,000 తిరిగింది సార్. ఇది ఒరిజినల్ 57,000. సార్ సర్వీస్ హిస్టరీ చూసుకున్నారు. చాలా హై సేఫ్టీ కార్ సార్. ఇది పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. మ్యూజిక్ సిస్టమ్ అయితే టాప్ నాచ్. సూపర్ మ్యూజిక్ సిస్టమ్. గ్లాస్ ఒరిజినల్ సార్. అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ చెక్ చేశాను. అంటే ఇంత 40 లక్షల కారు కొన్న వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రియర్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్ ఏసీ సార్. ఇది క్లైమేట్ కంట్రోల్ ఏసీ. సన్ రూఫ్ చూడండి ఎంత ఉందో. క్రేటాకి 2 సన్ రూఫ్లు అంత ఉంటుంది సార్. ఇది 7 సీటర్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది సార్ కారు. 40 లక్షల రూపాయల కారు బాగోదా? హై క్వాలిటీ, హై ప్రీమియం క్వాలిటీ లగ్జరీ లెదర్ సీట్ కవర్ సార్. ప్రతి మనిషికి కూడా హెడ్ రెస్ట్లు ఉంటాయి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా సార్. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు. బ్యాక్ టైర్ 60% టైర్ ఉంది సార్. రైట్ సైడ్లో ఫ్యూల్ క్యాప్, ఒరిజినల్ గ్లాసు,
కొడియాక్ 4x4. ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది సార్, ఇక్కడ ఇరుగ్గా ఉంది. బ్యాక్ వైఫర్ డీఫాగర్ లోగో. డిక్కీ హైడ్రాలిక్ సార్. ఈ బటన్ సార్, బటన్ నొక్కితే డోర్ క్లోజ్ అవుతుంది. బాడీ ఫ్రేమ్ 100% ఒరిజినల్, ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేదు. స్టెప్ని కూడా చాలా బాగుంది సార్. స్టెప్ని అయితే మాత్రం చాలా బాగుంది. స్టెప్ని కూడా 50% అబవ్ ఉంది. స్పానర్స్ అన్నీ ఉన్నాయి. బ్యాక్ నుంచి వ్యూ చూడండి. బటన్ నొక్కితే క్లోజ్ అవుతుంది. పాలిష్ చాలా బాగా చేశారు సార్. పాలిష్ నీట్గా వచ్చింది. గ్లాసులన్నీ ఒరిజినల్ సార్, గ్లాసులన్నీ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా సేమ్. టైర్స్ అన్నీ కూడా 60% అబవ్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ 18 ఇంచెస్ అలాయ్ వీల్స్. ఇక్కడ చిన్న పెయింట్ రేగింది అంతే, ఏం లేదు. సిటీలో కార్ నడపడం అనేది ఒక ఛాలెంజ్ సార్. ఇది ఒక ఛాలెంజ్, ఎందుకంటే స్క్రాచెస్ పడకుండా కష్టం. మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కంపెనీ ఫిట్టెడ్ మ్యాగ్నెట్ మెస్ ఉంది. డోర్ ప్యాడ్స్ అన్నీ స్క్రాచ్లెస్ ఉన్నాయి. రోబో పంచింగ్ ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్. సీట్ కవర్స్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్. కీలెస్ ఎంట్రీ సార్. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. ఫ్రంట్ పిల్లర్ ఒరిజినల్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, టచ్ కంట్రోల్, హైడ్రాలిక్ డాష్ బోర్డు, డిక్కీ. చాలా అంటే చాలా బాగుంది సార్ కారు. ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్. లెఫ్ట్ ఫ్రంట్ టైర్ 50% అబవ్. జాకర్ మార్కింగ్. స్పోక్ అలాయ్ వీల్స్. స్టార్ట్ చేస్తున్నానండి. స్టీరింగ్ దగ్గర రైట్ సైడ్లో ఉంటుందండి. సన్ రూఫ్. చాలా బాగుంది సార్. మిగతా సన్ రూపుల్లాగా కింద చేయి పెట్టుకుని లాగేది కాదు సార్. ఇది కూడా ఎలక్ట్రానిక్కే. ఇది కూడా ఎలక్ట్రానిక్కే. $57,000 తిరిగింది సార్.
టచ్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్, ఇన్బిల్ట్ నావిగేషన్ సార్. ఏసీ అయితే చిల్డ్గా ఉంది, ఆన్ చేయగానే చిల్లు సార్. ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. డిఎస్సి గేర్ బాక్స్ సార్, హై కాస్ట్ 4x4 డిఎస్సి గేర్ బాక్స్. ఓకే సార్. కార్ అయితే చాలా బానెట్ చూపిస్తాను. హైడ్రాలిక్ సార్, బానెట్ కూడా హైడ్రాలిక్. చాసీ నెంబర్, పట్టి అంతా ఒరిజినల్ సార్, మొత్తం ఒరిజినల్ పట్టి అంతా. చాలా స్లోగా చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. పేస్టింగ్ లోపల కనిపిస్తుంది కదండి, ఇది పేస్టింగ్. ఒరిజినల్గా అలా ఉంది సార్. బానెట్ చూడండి. సార్కి చూపించవలసిన బాధ్యత కాబట్టి క్లియర్గా మొత్తం చూపిస్తున్నానండి. కొంతమంది అంటారు అమ్మేసిన కార్లు వీడియో ఎందుకండి అంటారు. అమ్మేసిన కార్లు మీకు సరదాగా ఉంటే చూడడం సార్, లేదా ఓనర్కి చూపించాలి కదా సార్. కార్ని ఫోటో చూసి 20 లక్షల రూపాయలు 18 లక్షలు ఎవరు వేస్తారు సార్? ఫోటో చూసి ₹1,00,000 కూడా ఇవ్వట్లేదు. కొంతమంది మీరు నా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా ఫోటో చూసి వేసిన వాళ్ళే, తర్వాత వీడియో తీస్తాను. మరి ఫోటో చూసి నా మీద నమ్మకంతో మీరు వేసారు అంటే డబ్బులు ₹1,00,000 వేసినప్పుడు నేను మీకు కారు అంతా క్లియర్గా చూపించాలి కదా మీ తృప్తి కోసం. కారు పంపించిన తర్వాత ఎలాగో చూస్తారు, కానీ కారు ముందు మీకు చూపిస్తే తృప్తి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పేస్టింగ్ సార్, ఒరిజినల్ పేస్టింగ్. కూలెంట్, టర్బో ఛార్జ్ సార్, ఇది టర్బో ఛార్జ్ 19.7 బాగుంది. 2023లో బ్యాటరీ వేసారు సార్. మళ్ళా బ్యాటరీ 18 నుంచి 23 అంటే 5 సంవత్సరాలు, మళ్ళా 20 ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ బ్యాటరీ చూడవసరం లేదు సార్. బాగుంది సార్, కార్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ కార్లు పెట్టుబడులు ఉండవండి, మెయింటెనెన్స్లు ఏమి ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్గా, బ్రేక్ ఆయిల్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకుంటామో ఈ కార్లు పెట్టుబడులు ఉండవు సార్. మెయింటెనెన్స్ హ్యాపీ. హెడ్లైట్స్ కూడా ఆటోమేటిక్ సార్, నానో ప్రొజెక్టర్స్, ఎల్ఈడీస్. ఓకే సార్, కార్ అయితే క్వాలిటీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే సార్.